హలో అందరికీ, నా పేరు శ్రావణి. నేను జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాను. సో ప్రాబబ్లీ నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. నేను ఈ ఛానల్లో మొత్తం కాంటెంట్ రిలేటెడ్ టు జర్మనీలో మాస్టర్స్ స్టూడెంట్గా ఎలా ఉంటాము, ఏంటి, ఏం ఫేస్ చేస్తాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, జర్మనీలో యాజ్ అ స్టూడెంట్ నేను మాట్లాడాలి అనుకుంటుంది అకామిడేషన్ గురించి. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అకామిడేషన్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అని చెప్తాను. బికాజ్ మనం అక్కడెక్కడో ఇండియాలో ఉండి వెబ్సైట్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో మనం అకామిడేషన్ వెతుక్కొని మనం అక్కడి నుండే ముందే వీళ్ళకి డిపాజిట్లు, ఒక మంత్ రెంట్లు అవన్నీ పే చేసేసి మనం ఇక్కడికి రావాలి. సో ఇలా మనం ఎంతవరకు ఆ మనుషులను నమ్మచ్చు, స్కామ్ చేస్తున్నారేమో అది ఇది అని మనకి ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇవాళ నేను దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను స్టూడెంట్ డామ్లో ఉంటున్నాను. సో నేను యూజువల్లీ ఇది వీగే గెసూక్లో చూశాను. సో వీగే గెసూక్ట్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీరు అకామిడేషన్ ఇన్ ఎంటైర్ జర్మనీ మీరు వెతుక్కోవచ్చు. జస్ట్ మీరు సిటీ ఇచ్చేసేసి మీరు వెతుక్కుంటే సరిపోతుంది. అండ్ ఇలాగే ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో మీరు అందులో చెక్అవుట్ చేయొచ్చు. దెన్ స్టూడెంట్ డామ్స్ కొన్ని యూనివర్సిటీస్కి కూడా అఫిలియేటెడ్ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్వి స్టూడెంట్స్ డామ్స్ ఉంటాయి, ఇదైతే యూనివర్సిటీది కాదు. కాబట్టి మీకు అడ్మిషన్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీ యూనివర్సిటీ పేజ్లోకి, వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎవరిదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా, మీరు యూనివర్సిటీ డామ్స్లో అప్లై చేయడానికి ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే మీరు అందులో చూసేసి వాళ్ళకి ఆరామ్సే మెయిల్ పెట్టేయచ్చు. సో ఐఎమ్ దిస్ పర్సన్ అండ్ మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా దాంట్లో అటాచ్ చేసేయండి. సో చెప్పండి మీరు ఏ ఇంటేక్లో వస్తున్నారు, ఏ మంత్లో వస్తారు, మీకు ఇలాగా అకామిడేషన్ అవైలబిలిటీ ఉంది అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండవు డామ్స్. సో ఇట్స్ లైక్ ఎవరన్నా ఖాళీ చేస్తేనే మీకు ఇచ్చే పొజిషన్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెడతాము అని చెప్తారు. బట్ యా, దాట్స్ ఫైన్. మీరు అలా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి మీరు మెయిల్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా వెయిటింగ్ లిస్ట్లోకి మూవ్ అయిపోతారు, ఒకవేళ ఏది అవైలబుల్ లేకపోతే. సో ఇట్స్ బెటర్. సో స్టూడెంట్ డామ్స్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ వస్తుంది. సమ్టైమ్స్ అన్ఫర్నిష్డ్ వస్తుంది, సమ్టైమ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుంది. మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ వచ్చింది అంటే మీ అదృష్టం బాగుంది. అన్ఫర్నిష్డ్ వస్తే మాత్రం యా, మీరు దబదబా వెళ్ళిపోయి ఐకియాలో వాటిల్లో కొత్త ఫర్నిచర్ ఆర్డర్ పెట్టేస్తాము అన్న తప్పు మాత్రం చేయకండి. నేను అలాగే చేశాను. సో మీరు బేసిక్గా రీయూజ్ చేసుకోవచ్చు ఫర్నిచర్. సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తూ ఉంటారు. దేర్ యుల్ గెట్ ఫర్ ప్రిటీ మచ్ గుడ్ డీల్స్. సో 20 euros ఒక బెడ్, లేకపోతే సమ్టైమ్స్ యుల్ ఈవెన్ గెట్ ద బెడ్ ఫ్రేమ్ ఫర్ ఫ్రీ. సో మీరు అలాగా వెతుక్కోవాలి అని అనుకుంటే క్లైన్ అండ్ జైగన్ అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు ఫర్నిచర్ అదంతా వెతుక్కొని సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యా, మీకు ఇంటర్నెట్ ఇదంతా కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. కొన్ని డామ్స్లో, కొన్ని స్టూడెంట్ డామ్స్లో వైఫై ఇవ్వరు మీకు. సో అది కూడా మీరు సపరేట్గా చూసుకోవాలి. అండ్ దెన్ మీరు ఒకవేళ ప్రైవేట్గా వెతుక్కుంటుంటే మాత్రం బీ కాషియస్, బికాస్ ప్రైవేట్లో స్కామ్స్ జరిగే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ప్రైవేట్లో కూడా మీరు ఎలా మాట్లాడుకోండి, మేము అక్కడికి వచ్చిన తర్వాత అంతా చూసుకొని మీకు ఇస్తాము, లేకపోతే మీకు ఆల్రెడీ ఎవరైనా జర్మనీలో తెలుసుంటే వాళ్ళని మీరు అడగచ్చు, వెళ్ళి చూసిరండి అని చెప్పేసి. సో ప్రైవేట్లో ఏంటంటే అన్నీ సపరేట్గా ఉంటాయి. మ్యాక్సిమం చెప్తున్నాను నేను, మేబీ కొన్నిసార్లు మీకు దొరకచ్చు. బట్ సమ్ కేసెస్లో నేను వెళ్ళిన కేసులో ఎలా ఉండింది అని అంటే, ఐ హ్యాడ్ టు పే ఎలక్ట్రిసిటీ సపరేట్లీ, మెయిన్ వచ్చే బిల్లో కాకుండా, అంటే నేను పే చేసే రెంట్లో కాకుండా ఈ హీటింగ్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ కలిపి ఒక సపరేట్ బిల్ వస్తుంది మనకి. సో ఆ బిల్ని సపరేట్గా పే చేసేదాన్ని. నెక్స్ట్ నాకు అక్కడ కూడా అన్ఫర్నిష్డ్ దొరికింది, ప్రైవేట్ దాంట్లో కూడా. సో అక్కడ కూడా ఐ హ్యాడ్ టు బై అ మ్యాట్రెస్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడైతే ఫన్నీగా అనిపిస్తోంది, బట్ ఆ టైంలో నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అకామిడేషన్ లేకుండా వచ్చాను. లక్కీలీ అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు 2 తెలుగు అమ్మాయిలు అనమాట, మా క్లాస్మేట్సే, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు.
సో నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, అక్కడే ఉండి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద అకామిడేషన్ అనమాట. వెబ్సైట్స్లో అలా ఇలా పెట్టి సెర్చ్ చేస్తా ఉంటే మాకు దగ్గరలోనే ఒక అకామిడేషన్ ఉంది, వెళ్ళి చూడొచ్చు అని అంటే వెళ్ళాను. సో నేనేం చేశానంటే ఒక నలుగురిని తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు మేమందరం వెళ్ళిపోయి మధ్యలో హాల్లో నుంచున్నాము. హౌస్ ఓనర్కి కోపం వచ్చిందనమాట. సో షీ వాజ్ లైక్, ఇప్పుడే నువ్వు ఇలాగ ఇంతమందిని తీసుకొచ్చావు, తర్వాత నేను ఉండను, నేను లేనప్పుడు ఇలా వీళ్ళందరినీ తీసుకొచ్చేసి నువ్వు అపార్ట్మెంట్ పాడు చేసేస్తావు, అది ఇది అని చెప్పేసి షీ డినైడ్ గివింగ్ ద అపార్ట్మెంట్ టు మీ. సో ఇదొక టిప్ అనమాట. మీరేమన్నా చూడడానికి వెళ్తుంటే మ్యాక్సిమం ఒక్కరినే తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఇంపార్టెంట్, వాళ్ళు మీకు జర్మన్లో ట్రాన్స్లేట్ చేసి వినిపించాలి అని అంటే మాత్రం ఒకరిని తీసుకొని వెళ్ళండి. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో అదనమాట దాని స్టోరీ. నెక్స్ట్ చాలా కష్టపడితే కాలేజ్ దగ్గరలో ఒక అకామిడేషన్ దొరికింది. అది కూడా అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, వేరే అమ్మాయికి నాకు బెడ్రూమ్స్ ఎలాగంటే అదర్ బెడ్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఇంకో బెడ్రూమ్ పాస్ అవుతూ వెళ్ళాలి. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. బట్ స్టిల్ అప్పుడు వాళ్ళు మాకు రెంట్ తక్కువలో ఇస్తున్నారు, అది ఇది అని చెప్పి ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోదామని తీసుకున్నాం. కానీ తర్వాత నేను బుక్ అయిపోయాను. తర్వాత 3 months తర్వాత ఐ హ్యాడ్ టు లీవ్ దాట్ ప్లేస్. నేను లీవ్ అయ్యేటప్పుడు వాళ్ళని నా డిపాజిట్ నాకు వెనక్కి ఇచ్చేయమని అడిగాను. సో దే సెడ్ నువ్వు అలా డిపాజిట్ ఇప్పుడే ఇచ్చేయడానికి కుదరదు, అలా డిపాజిట్ ఇవ్వడం కుదరదు, అది ఇది అని చెప్పారు. అదేంటి ఎందుకు అలాగా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లాగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇప్పుడు మీరు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉండి ఒకవేళ జనవరి నుండి మీరు లీవ్ అయిపోతే అప్పటి వరకు ఏవైతే కాస్ట్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు కాస్ట్స్ మీకు కనిపించేది ఓన్లీ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవే మీకు కనిపిస్తాయి. కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్లో చాలా కాస్ట్స్ ఉంటాయి. లైక్ మీరు వేస్ట్ పడేసేది, సో వేస్ట్ పడేస్తే వేరే వాళ్ళు వచ్చి మున్సిపల్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్ ద సీవేజ్ రిలేటెడ్ కాస్ట్స్, ఇవన్నీ ఏవైతే మెయింటెనెన్స్ కాస్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అదంతా ఇయర్లీ ఇంత అని చెప్పేసి మీరు కట్టిన డిపాజిట్లోనే వాళ్ళు కట్ చేసుకొని మనకి ఇస్తారంట. సో నేను లీవ్ అయ్యేదేమో ఫిబ్రవరి, మార్చ్ నుండి లీవ్ అయిపోవాలి. సో దే సెడ్ జనవరి, ఫిబ్రవరి 2 months ఉన్నావు కాబట్టి మాకు ఈ 2 monthsకి ఎంత వస్తుంది అని మేము చెప్పలేము. మేము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిసెంబర్లోనే క్యాలిక్యులేట్ చేయగలం. డిసెంబర్లో క్యాలిక్యులేట్ చేసి తర్వాత నీకు ద ఫాలోయింగ్ ఇయర్, అంటే ఇయర్ నేను మార్చ్ నుండి లీవ్ అయిపోతున్నా కూడా నెక్స్ట్ ఇయర్ జనవరిలో నీకు మనీ అనేది పే బ్యాక్ చేస్తాము అని చెప్పారు. నేను అసలు షాక్, ఇదేంటి ఇప్పుడు నా డిపాజిట్ అంతా వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది అని నేను షాక్ అయిపోయాను. సో బట్ స్టిల్ వాళ్ళు ఏం చెప్పారంటే, అదేంటి ఇలా ఎలా జరుగుతుంది అది ఇది అంటే, వెళ్ళి కాంట్రాక్ట్లో చూసుకోమని చెప్పారు. తీరానే వెళ్ళి కాంట్రాక్ట్ని మళ్ళీ రివిజిట్ చేసి మొత్తం చదివితే ఇట్ వాస్ దేర్ ఇన్ ద కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయినా కూడా మనకి ఇచ్చేయడానికి కుదరదు. జనవరి నుండి ఒకవేళ నువ్వు డిసెంబర్లో లీవ్ అయిపోతే, డిసెంబర్ ఆర్ జనవరి స్టార్టింగ్లో లీవ్ అయిపోతే దెన్ మేము జనవరిలో నీకు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మొత్తం రాసున్నారనమాట దాంట్లోపల. సో అక్కడ ఒక బిగ్గెస్ట్ షాక్ నాకు. సో మీరు ఏదైనా అపార్ట్మెంట్ ఇక్కడ లీవ్ అయిపోయి వేరే అపార్ట్మెంట్ ఏదైనా చూసుకోవాలి, అందులోకి షిఫ్ట్ అయిపోవాలి అని అనుకుంటున్నా కూడా మీకు ఇక్కడ 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను అనుకోండి, నేను షిఫ్ట్ అయిపోతాను అది ఇది అని, నెక్స్ట్ మంత్, దాని నెక్స్ట్ మంత్ అండ్ దాని నెక్స్ట్ మంత్, ఆ 3 months కూడా మీరు ఇక్కడే ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనమే కొత్త టెనెంట్ని వెతికి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలన్నమాట. ఒకవేళ మీకు ఈ 3 months లోపే కొత్త టెనెంట్ దొరికేస్తే మీరు వాళ్ళని ఇక్కడ పెట్టేసేసి మీరు హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఎవరు దొరకలేదు అంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 months. 3 months తర్వాత మీరు వెళ్ళిపోయి అప్పటికి దొరకకపోతే ఇంకా అది మీ ఇష్యూ కాదు. బట్ ఒకవేళ ముందు మీరు వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు లేరు అంటే మాత్రం దీనికి మీరు రెంట్ పే చేయాలి, వేరే దానికి కూడా మీరు రెంట్ పే చేయాలి. సో ద సేమ్ థింగ్ అప్లైజ్ ఇన్ స్టూడెంట్ డౌన్స్ కూడా. ఇక్కడ కూడా అంతే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ నేను ముందే వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం ఐ కెన్ బ్రింగ్ సమ్మర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద అపార్ట్మెంట్ టు దెమ్. అండ్ ఎప్పుడైనా మీరు కొత్త అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అంటే, మీరు తీసుకుంటున్నారు, షిఫ్ట్ అవబోతున్నారు అంటే మాత్రం అక్కడ అన్నీ బాగానే ఉన్నాయా లేవా ముందే చూసుకోండి. ఐ మీన్ ఏదైనా ఫర్నిచర్ డ్యామేజ్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ముందే ఉన్న డ్యామేజెస్ అవన్నీ మీరు ముందే నోట్ చేసుకొని ముందే ఓనర్తో కమ్యూనికేట్ చేసుకోండి. ఎందుకంటే మేబీ మీకు తెలియదు, ముందున్న వాళ్ళు అలా డ్యామేజ్డ్ కండిషన్లో వదిలేసి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ అది మీ నెత్తి మీద పడుతుంది. అండ్ ఆల్సో మీరు
ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. నాకు ఐడియా లేదు ఇయర్లీ ఎంత పే చేస్తారు ఏంటి అని చెప్పి, బట్ అదొకటి ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్ మీరు అది తీసుకుంటే చాలా బెటర్. ఏదన్నా సడన్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఏదన్నా డ్యామేజ్ వచ్చింది అంటే మాత్రం లోపల అపార్ట్మెంట్లో కానీ అపార్ట్మెంట్లో ఉన్న ఫర్నిచర్, కిచెన్ టాప్ ఏదో ఒక దానికి ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే మాత్రం లయబిలిటీ ఇన్సూరెన్స్ విల్ కవర్ యూ. సో సేఫ్ సైడ్ ఆప్షన్గా మీరు అది పే చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ బడ్జెట్. ఇది చాలామందికి డౌట్ ఉంటుంది, ఎంత బడ్జెట్లో అయిపోతుంది అని. చాలామందికి నా మంత్లీ ఎక్స్పెన్సెస్ 300-400 అయిపోవాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ. బికాజ్ యూ హ్యావ్ టు పే యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ ఉండాలి. అదే మీకు ఏజ్ని బట్టి, ఇప్పుడు నా ఏజ్కి నాకు 140-145 యూరోస్ అట్లా పడుతుంది. సో ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు ఎంత కాదనుకున్నా కూడా అప్పుడప్పుడు బయట తిన్నా, అట్లా మీరు కుక్ చేసుకున్నా, మీ పర్సనల్ హైజీన్ రిలేటెడ్ ఆ కాస్ట్ అంతా కూడా ఒక 100 యూరోస్ పడుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ అకామిడేషన్కి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు 250 లోపే దొరుకుతుంది అది ఇది అని. ఎందుకంటే మేబీ సమ్ సిటీస్లో స్టూడెంట్ డార్మ్స్ అట్లా ఉంటే మీకు ఏమైనా 250 లోపు దొరకచ్చు. బట్ ద సిటీ వేర్ ఐ మీన్, ఇప్పుడు నేను చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అమౌంట్ ఏంటంటే ఒక 300-400 యూరోస్ వరకు పెట్టుకోండి బడ్జెట్. ఐ హవ్ సీన్ సమ్ ప్లేసెస్లో 450 యూరోస్ కూడా ఉన్నాయి డామ్స్కి కానీ మీకు అకామిడేషన్కి కానీ. సో యా, కొంచెం మీ బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే బెటర్ కదా. సో 300-400 యూరోస్ పెట్టుకోండి, విచ్ ఈస్ బెటర్. అండ్ తక్కువలో దొరికితే ఓకే, పర్వాలేదు. సో ఇవన్నీ మీరు సమ్అప్ చేసుకుంటే ఒక 300, 100 and 150. సో టోటలీ మీకు ఆల్మోస్ట్ 500-600 మధ్యలో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అయిపోతూ ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. సో యా, ఈరోజుకి ఇంతే. మీకు అకామిడేషన్ గురించి నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్ అంతా ఇది. సో నేను వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో జర్మనీలో అకామిడేషన్ వెతుక్కోవడానికి, ఆ వెబ్సైట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేసి పెడతాను. సో ఇంకా నేను వేరే వేరే టాపిక్స్ మీద చేస్తాను. సో మేబీ నెక్స్ట్ టాపిక్ ఎక్స్పెన్సెస్ మీదే చేస్తాను, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అప్లికేషన్ రిలేటెడ్ ఆర్ ఇక్కడ జర్మనీలో రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే డూ కామెంట్ దెమ్. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలియకపోతే కనుక్కొని ఆన్సర్ చేస్తాను. అంతే, బాయ్.